హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ వివిఎం కెరీర్ మేకర్స్. ఏపీలో శిశు సంక్షేమ శాఖలో కాంట్రాక్ట్ పద్ధతిలో ఉద్యోగాలు నియమించడానికి నోటిఫికేషన్ అయితే విడుదలైంది. ఏజ్ వచ్చి మనకి 25 సంవత్సరాల నుంచి 42 సంవత్సరాలు ఉన్న స్టూడెంట్స్ అందరూ దీనికి అప్లై చేసుకోవచ్చు. ఎటువంటి ఎగ్జామ్ లేదు, ఎటువంటి ఫీజు లేదు. ఈ నోటిఫికేషన్లో ఏజ్ కోసము, అర్హత, ఎంపిక విధానం, ఫుల్ డీటెయిల్స్ తెలుసుకునే ముందర మన ఛానల్ని లైక్ చేయండి. మొదటగా చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. దీంట్లో చాలా రకాల వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఒకటి చౌకీదారు, కాంట్రాక్ట్ బేస్లో వీళ్ళని తీసుకోవడం జరుగుతుంది. ఫీమేల్ క్యాండిడేట్ని తీసుకుంటారు. మనకి స్టైఫండ్ వచ్చేటప్పటికి 7,944 రూపాయలు. 25 నుంచి 42 వయసు వారిని తీసుకోవడం జరుగుతుంది. ఏజ్ రిలాక్సేషన్ అంటే మరి 3 ఇయర్స్ ఓబీసీ వారికి, ఎస్సీ ఎస్టీ వారు 5 ఇయర్స్, మరి ఫిజికల్ హ్యాండిక్యాప్ 10 ఇయర్స్ మనకి ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వడం జరిగింది. వీరికి క్వాలిఫికేషన్ ఏం అవసరం లేదు. వీళ్ళు ఆల్కహాల్ తీసుకోకూడదు. గుట్కా తీసుకోని వారైతే వీళ్ళని సెలక్షన్ చేయడం జరుగుతుంది. మనకి నెక్స్ట్ పోస్ట్ వచ్చేటికి ఇది కూడా కాంట్రాక్ట్ బేస్, ఫీమేల్ కోసం. ఇది కూడా 7,944 రూపాయలు. వయసు అయితే 25 నుంచి 42 సంవత్సరాలు. ఏజ్ రిలాక్సేషన్ ఓబీసీలకి 3 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. మరి ఎస్సీ ఎస్టీలకు 5 ఇయర్స్, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్కి మనకి 10 ఇయర్స్ అయితే ఉంటుంది. దీంట్లో అందరికీ జాబులు ఉన్నాయి కాబట్టి కేటగిరీ వైజ్న వీరికైతే ఎక్స్పీరియన్స్ అయితే కావాలి. ఇన్ఫెంట్స్ అంటే చిన్నపిల్లల్ని కేర్ తీసుకుని 6 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్న వారిని అయితే వీరు తీసుకోవడం జరుగుతుంది. డాక్టర్ కూడా ఉంది, పార్ట్ టైము, 9,930 రూపాయలు. వీరికి కూడా 25 నుంచి 42 సంవత్సరాలు. ఏజ్ రిలాక్సేషన్ సేమే. వీరు మెడికల్ డాక్టర్ అయ్యి ఎంబీబీఎస్ చదివిన వారు అయితే స్పెషలైజ్డ్ చిన్నపిల్లల డాక్టర్ అయితే వీరిని తీసుకోవడం జరుగుతుంది. ఇది పార్ట్ టైం కింద. నర్స్కి వేకెన్సీస్ ఉన్నాయి. ఫిమేల్కి 11,916 రూపాయల శాలరీ. వీరికి కూడా ఏజ్ వచ్చేటికి 25 నుంచి 42 సంవత్సరాలు. ఏజ్ రిలాక్సేషన్ యాజ్ పర్ గవర్నమెంట్ రూల్. వీరైతే ఏఎన్ఎం క్వాలిఫై ఉండాలి, మెడికల్ పర్సన్స్ అయి ఉండాలి వీరు. ఇది కూడా మహిళల కోసమే. తర్వాత వచ్చి మనకి సోషల్ వర్కర్ కమ్ ఎర్లీ చైల్డ్హుడ్ ఎడ్యుకేషన్కి కాంట్రాక్ట్ బేస్లో ఫీమేల్స్ కావాలి. 18,536 రూపాయలు శాలరీ ఇవ్వడం జరుగుతుంది. ఏజ్ వచ్చి 25 నుంచి 42 సంవత్సరాల దాకా వీరి క్వాలిఫికేషన్ మనకి బ్యాచిలర్ డిగ్రీ కానీ, పోస్ట్ గ్రాడ్యుయేషన్ కానీ, సోషల్ వర్కర్ కింద కానీ, లేకపోతే పీజీ డిప్లొమా ఇన్ ఫిజియాలజీ కానీ, లేకపోతే ఎర్లీ చైల్డ్హుడ్ కేర్ అండ్ డెవలప్మెంట్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ కానీ చేసిన వారు, వీరికి 2 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్నవారు వీరికైతే కావాలని చెప్తున్నారు. తర్వాత వచ్చి మనకి ఇంకో పోస్ట్ ఉంది, మేనేజర్ అండ్ కోఆర్డినేటర్కి. వీరికైతే మనకి 23,170 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. 25 సంవత్సరాల నుంచి 42 సంవత్సరాల దాకా. వీరికి కూడా మనకి పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఇన్ సోషల్ వర్కర్ కానీ, మాస్టర్ డిగ్రీ ఇన్ ఫిజియాలజీ లేదా మాస్టర్ ఎంఎస్సిలో హోమ్ సైన్స్, చిల్డ్రన్ డెవలప్మెంట్ అండ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుంచి చదివిన వారు అయితే అప్లై చేసుకోవచ్చు. 3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్నవారు అప్లై చేసుకోవచ్చు. దీనికి వీరైతే అప్లై చేసుకోవచ్చు. వేకెన్సీ విషయానికి వస్తే మనకి ఇది పేపర్ న్యూస్ అయితే రావడం జరిగింది. ప్రకటన: అనంతపురం జిల్లాలో మహిళా శిశు సంక్షేమ శాఖ నుండి అంతర్గర్భంగా నడుపుతున్న మిషన్ వాత్సల్య పథకం కింద స్పెషలైజ్డ్ అడాప్షన్ ఏజెన్సీ ఎస్ఏఏ శిశు గృహం నందు ఈ క్రింద తెలిపిన ఖాళీల కోసము కాంట్రాక్ట్ బేస్లో పార్ట్ టైం పద్ధతిలో వీళ్ళు రిక్రూట్మెంట్ అయితే చేసుకుంటున్నారు. ఇది జిల్లా కలెక్టర్ అనంతపురం నుంచి ఉత్తర్వులు అయితే జారీ అయినాయి. మనకు పోస్టులు ఏమున్నాయంటే మేనేజర్ అండ్ కోఆర్డినేటర్కి మహిళలకు ఒక వేకెన్సీ ఉంది. సోషల్ వర్కర్ కమ్ చైల్డ్హుడ్ ఎడ్యుకేటర్కి అయితే మనకి ఒక వేకెన్సీ ఉంది. నర్స్కి అయితే ఒక వేకెన్సీ ఉంది. డాక్టర్కి అయితే ఒక వేకెన్సీ ఉంది. తర్వాత ఆయాకి అయితే మనకి 6 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. చౌకీదార్కి వచ్చేటికి ఒక వేకెన్సీలు ఉన్నాయి. దీనికి ఒక ఫామ్ అయితే ఇవ్వడం జరిగింది కింద మనకి అప్లికేషన్ ఫాము. ఇది ఆఫ్లైన్లో కాబట్టి మనకి ఈ ఫామ్ నింపవలసి ఉంటుంది. అప్లికేషన్ ఫాము ఇక్కడ ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారు, పర్సనల్ ఇన్ఫర్మేషన్, మీ పేరు, రెసిడెన్షియల్
అడ్రస్ క్యాపిటల్ లెటర్స్ రాయవలసి ఉంటుంది. ఫోన్ నెంబరు, మొబైల్ నెంబరు, ఈమెయిల్ ఐడి. మీరు ఫీమేల్కే ఉంది కాబట్టి ఫీమేల్ ఐడినే దీనికి అప్లై చేసుకోవచ్చు. ఎటువంటి ఫీజు లేదు. డేట్ ఆఫ్ బర్త్ ఇక్కడ నింపవలసి ఉంటుంది. తర్వాత డిజబిలిటీ ఏదైనా ఉంటే ఇక్కడ మీరు మెన్షన్ చేయండి. పూర్తిగా ఈ నోటిఫికేషన్ నింపండి. ఎడ్యుకేషన్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ నింపవలసి ఉంటుంది. తర్వాత ట్రైనింగ్, ఎక్కడైనా ట్రైనింగ్ చేసినా కానీ, ఎక్స్పీరియన్స్ ఉన్నా కానీ చేయొచ్చు. ఆల్రెడీ మీరు ఎంప్లాయ్మెంట్ హిస్టరీ ఉండాలి. పాత ఎంప్లాయ్మెంట్ హిస్టరీ ఉంటే ఇక్కడ నింపవలసి ఉంటుంది. ఎన్ని సంవత్సరాలు మీకు ఎక్స్పీరియన్స్ ఉంది ఇక్కడ రాయవలసి ఉంటుంది. వర్క్ ఎక్స్పీరియన్స్ ఎన్జిఓస్ కానీ, గవర్నమెంట్ డిపోస్లో కానీ, ఏజెన్సీ కానీ ఉంటే ఇక్కడ నింపవలసి ఉంటుంది. అది కూడా ప్రజెంట్ ఎంప్లాయీ ఎక్కడ ఉన్నారో ఉందా మీకు లేదా అని కూడా ఇక్కడ టిక్ పెట్టవలసి ఉంటుంది. మీకు కంప్యూటర్ నాలెడ్జ్ ఉందా లేదా అనేసి కూడా ఇక్కడ అడగడం జరిగింది. మీకు కంప్యూటర్ నాలెడ్జ్ ఉంటే ఎక్సలెంట్, బాగా వస్తే, లేకపోతే గుడ్, కొద్దిగా యావరేజ్, లేకపోతే నో ఎక్స్పీరియన్స్ అని చెప్పండి. ఎంఎస్ వర్డ్, ఎక్సెల్, పవర్ పాయింట్ వస్తే దీంట్లో 4 రకాలు ఇవ్వడం జరిగింది. ఆ 4ట్లో ఒకటి టిక్ చేయండి. తర్వాత మీకు డాక్యుమెంట్స్ అన్నీ అటాచ్మెంట్ అయితే చేయవలసి ఉంటుంది. ఇక్కడ మీ సంతకము, డేటు అయితే పెట్టవలసి ఉంటుంది. ఈ నోటిఫికేషన్ మనం ananthapuram.ap.gov.in నుంచి డౌన్లోడ్ చేసుకున్నాం. మనం ఈ నెల 6వ తారీఖున అయితే మనకి విడుదలైంది. మనం చూసుకున్న ఫాము, దాంతోపాటు ఎడ్యుకేషన్ సర్టిఫికేట్స్, దానికి అన్నీ అటాచ్ చేసి మనం ఎక్కడ సబ్మిట్ చేయాలంటే మహిళా మరియు శిశు సంక్షేమ శాఖ అధికారి అనంతపురం కార్యాలయంలో 8/12/2025 నుంచి 10:30 నుండి 14/12/2025 సాయంత్రం 6 గంటల వరకు స్వీకరించబడుతుంది. ఎవరికైతే మీకు ఈ ఎక్స్పీరియన్స్లు, ఈ దాంట్లో ఉన్నవారు, మీకు పార్ట్ టైం జాబ్ చేయాలని ఖాళీగా ఉన్నవారైతే దీనికి అప్లై చేసుకోవాల్సిందిగా మనం ఈ నోటిఫికేషన్ రావడంతో మీకు నేను ఫుల్ డీటెయిల్స్ అయితే చెప్పడం జరిగింది. ఈ నోటిఫికేషన్లో ఏమైనా మీకు డౌట్స్ ఉంటే మాత్రం మనకి కామెంట్ రూపంలో అయితే తెలియజేయగలరు. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. మన ఛానల్ లైక్ చేయండి. ఈ డౌట్స్ ఏముంటే కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, కొలీగ్స్కి షేర్ చేయండి. మొదటగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి మన వివిఎం కెరియర్ మేకర్స్ని. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.